విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. నమస్కారం సార్. ఇలా వచ్చారేం సార్? అంతా బాగున్నారు సార్? అందరు బాగున్నారు. సార్ బండి రెడీ సార్. వాడికి సల్యూట్ కొట్టావేంట్రా? ఆయన వీరదుర్గం రాజా వారి వారసుడు సార్. 9 సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. పరువు చచ్చి బతుకుతున్నాం బాబు. ఇన్నేళ్ల తర్వాత వెనకాల మేమందరం ఉంటాం బాబు. ప్రాణం పోయినా పర్వాలేదు. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. మనకి సినిమా తప్ప ఇంకేం తెలీదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. 9 సంవత్సరాలు అంటే 2 జనరేషన్స్. ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. షూటింగ్ చేద్దామా సార్? ఫైనాన్షియల్ దొరకడు, షూటింగ్ చేద్దామా? నిజమా సార్? ఎప్పుడు స్టార్ట్? లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇంకా మన సినిమా ఆగదు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉండదు. స్ట్రాంగ్ ఫైనాన్సర్ దొరకడు. ఇదిగో సినిమా, అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నేనే చెప్పడం వచ్చా? వచ్చు సార్. అయితే చెప్పు. రేయనగా పగలనగా తిండి తిప్పులు మానేసి మీకు ఊరిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని? 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. మాతో నేను ఉండాలయ్యా. 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కంబ్యాక్ ఇవ్వు. సార్ తొడగొట్టుచునా కొట్టుచునా? సినిమా చేయని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి.